బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. ఆడవాళ్ళందరికీ పండగే పండగ. ఇంకా 9 రోజులు, 9 రోజులు కాదు 11 రోజులని జెప్పాలి. దుర్గమాత పోయే రోజు వరకి ఆడవాళ్ళందరికీ పండగే. ఎందుకంటే రోజు దుర్గమాత దగ్గర కోలాటము, డాన్సులు ఇవన్నీ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు. దుర్గమాతను పెట్టేది మగవాళ్ళు, ఆడేది మాత్రం ఎంజాయ్ చేసేది ఆడవాళ్ళు. ఇంకా బతుకమ్మ పండుగ స్టార్ట్ అయ్యి మాకైతే 3 రోజులవుతుంది. కొందరికి 4 రోజులు, 5 రోజులు గూడా అయితది. ఎందుకంటే వాళ్ళు పెత్తర అమావాస్య కంటే ముందే వేరుస్తారు. బొడ్డెమ్మలు అని అంటే మట్టి బొడ్డెమ్మలు, పీట బొడ్డెమ్మలు ఉండేవాళ్ళు ముందే వేరుస్తారు. మేమైతే ఆవు పేడతోని వేరుస్తాం. మేము పెత్తర అమావాస్య రోజే స్టార్టింగ్ ఫస్ట్ రోజు. మా బిల్డింగ్ ముందయితే పెత్తర అమావాస్య రోజు చాలా బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ జేస్తారు. అన్నీ చైర్స్ ఏసి అంటే కూర్చునే వాళ్ళకి చైర్స్ అరేంజ్ జేస్తారు. పెద్ద సౌండ్ బాక్స్ పెట్టి పాటలు పెడతారు. ఇంకా బతుకమ్మ ఆడినంక బతుకమ్మలేయడానికి 2 టబ్బులు అరేంజ్ జేస్తారు. మళ్ళీ బతుకమ్మ ఆడినంక స్నాక్స్ గూడా అరేంజ్ జేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు, ఆడలేదు. సో, అందుకే ఈ ఇయర్ అన్నా వెళ్లి ఖచ్చితంగా మంచిగా ఆడుకుందాం అనుకున్నా. కానీ నేను చీర కట్టుకొని సింగారించుకునేసరికి ఆ వర్షం అది ఫుల్లు పడ్డది. పాపం పోయిన వాళ్ళు 10 నిమిషాలు గూడా ఆడిర్రో లేదో వర్షం దంచి కొట్టింది అసలు. మొత్తం చైర్‌లన్నీ ఎక్కడెక్కడ తీసి సదిరేసిర్రు. అసలు తగ్గుతదేమో అని చూసిర్రు గానీ అసలు తగ్గలేదు. నేనైతే తగ్గుతదేమో వెళ్దామని 9 వరకు వెయిట్ చేసిన. 9 వరకు చీర కట్టుకొని అట్లనే ఉన్నా. అయినా తగ్గలేదు. ఇంకా లాస్ట్‌కి చూసి చీర తీసేసి డ్రెస్ ఏసుకున్నా. ఊర్లో అయితే 4, 5కి బతుకమ్మలు పెట్టి 7 వరకి చెర్లేసేసి రిటర్న్ అయితారు. కానీ ఇక్కడనేమో 7, 8కి మెల్లగా ఇంట్లోకెళ్ళి బయటకెళ్తారు. పిల్లల్ని రెడీ చేసి, తల్లుల్ని రెడీ అయ్యి వచ్చేవరకి 8 అయింది. 10 నిమిషాలు ఆడిరో లేదో ఇంక వర్షం స్టార్ట్ అయింది. అనుకున్నదంతా ఉత్తదయింది. ఈసారి నేను కాకరకాయ డీప్ ఫ్రై కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నిజం చెప్తున్నా ఏ మాట కామాట. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడడానికి కూడా సూపర్ ఉంది కదా!